ఇదే సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు తన బడ్జెట్తో పాటు ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే డాక్యుమెంట్ కూడా ఒకసారి బయటికి తీద్దాం. ఎందుకంటే ఇదే బడ్జెట్తో పాటు ఆయన హయాంలో ఆయన ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించిన రిపోర్ట్ ఒక్కసారి బయటికి తీస్తే ఆ సోషియో ఎకనామిక్ సర్వేలో తాను సోషియో ఎకనామిక్ రిపోర్ట్ పేజ్ నెంబర్ 379 అటువైపున టేబుల్ ఒకసారి చూడండి. పేజ్ నెంబర్ 379 చూస్తే ఎంఎస్ఎంఈ సెక్టర్, ఇది కొంచెం బ్లోఅప్ చేయడం, ఆ పక్క కొంచెం బ్లోఅప్ చేస్తే ఎంఎస్ఎంఈ సెక్టార్లోనే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 మధ్య కేవలం ఆయన హయాంలో 8,67,000 మందికి మాత్రమే ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకురాగలిగితే చంద్రబాబు నాయుడు గారు ఇదే వైఎస్ఆర్సీపీ హయాంలో 2019 నుంచి 2024 మధ్యలో ఏకంగా 32,79,770 ఉద్యోగాలు వైఎస్ఆర్సీపీ కల్పించినట్టుగా ఆయన ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్, బడ్జెట్ డాక్యుమెంట్స్తో ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్తో ఆయనే ఒప్పుకుంటూ అసెంబ్లీలో ప్రవేశపెట్టాడు. చంద్రబాబు నాయుడే ఆయన 5 సంవత్సరాలకు సంబంధించిన ఆయన డేటా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలకు సంబంధించిన 2019 నుంచి 2024 సంబంధించిన డేటా, సోషియో ఎకనామిక్ సర్వే పేజ్ నెంబర్ 379లో ఆయనే సోషియో ఎకనామిక్ సర్వే ద్వారా చూపించిన డేటా, ఆయన 5 సంవత్సరాలలో ఎంఎస్ఎంఈల ద్వారా క్రియేట్ అయిన ఉద్యోగాలు ఎన్ని అని చూస్తే 8,67,000 ఉద్యోగాలు మాత్రమే ఆయన క్రియేట్ చేయగలిగితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 32,79,770 ఉద్యోగాలు క్రియేట్ అయినాయని చెప్పి ఒప్పుకుంటూ ఆయనే చూపించిన డేటా. ఎవరి హయాంలో అభివృద్ధి రిజిస్టర్ అయింది అని ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇక లార్జ్ అండ్ మెగా యూనిట్స్ కేటగిరీలో కూడా మా 5 సంవత్సరాల హయాంలో 102,000 ఉద్యోగాలు మేము కల్పించినాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 102,000 కన్నా చాలా తక్కువగానే లార్జ్ అండ్ మెగా యూనిట్స్ కేటగిరీలో కూడా నమోదు కనిపిస్తుంది. మీరు చూస్తే అధ్యక్ష మాట్లాడితే ఎక్కడ అప్పు ఉంది 10 కోట్లు, మేమేదో తప్పు చెప్పామని మాట్లాడుతున్నారు. మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. నేను ఇప్పుడే చెప్తున్నా, మీరు చూస్తే అధ్యక్ష గవర్నమెంట్ డెట్ 4,38,728 కోట్లు, పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ అంటే ఉద్యోగస్తుల డబ్బులు కూడా మొత్తం వీళ్ళు తీసుకొని వాడేసే పరిస్థితికి వచ్చారు, 80,914 కోట్లు. కార్పొరేషన్స్ డెట్ 2,48,677 కోట్లు. సివిల్ సప్లైస్లో అప్పు 36,000 కోట్లు. డ్యూ టు పవర్ సెక్టర్లో వాళ్ళకి ఇవ్వాల్సింది 34,267 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్ స్కీమ్స్కి ఇప్పుడు బకాయిల దిశ మొత్తం కాంట్రాక్టర్ అందరికీ 1,13,244 కోట్లు. అదే మరి ఉద్యోగస్తులకు ఇవ్వాల్సింది ఇమీడియట్గా 21,980 కోట్లు. నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ కింద 1,191. ఇవన్నీ కలిపితే 9,74,556 కోట్లు ఇప్పుడు తేలిన అప్పులు. ఇంకా తవ్వితే ఎంత వస్తుందో నాకు తెలియదు. నేను ముందే చెప్పా, ఓసారి దివాలా తీసామంటే అందరూ వస్తారు, మాది కూడా ఉందని. కానీ అది చెప్పడం లేదు కాబట్టి గుమ్మడంగా ఏం చేయాలో చేసే పరిస్థితికి వచ్చాం. ఇది కాదని ఎవరన్నా అంటే రండి, లెక్కలు చూపిస్తా. ఆ లెక్కలు చూసిన తర్వాత గుంజీలు తీస్తా. ఆశ అనుకోవద్దండి, ప్రజా జీవితాన్ని దుర్వినియోగం చేయొద్దండి, పిల్ల చేస్తలు వద్దు. లెక్కలు లెక్కలే, ఈ లెక్కల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు.
గవర్నమెంట్ దగ్గర మీరు అకౌంట్ దాచిపెట్టారు. ఈరోజు మేము ఏది కూడా దాపరికం లేదు. అందుకే అన్ని జీవోల్ని ఆన్లైన్లో